మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, అస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు అస్ట్రాలజీలో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసినది మీకోసం. అమావాస్య రోజు చేయవలసిన పని ఏది, అది మనకు లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక టిప్స్ అండి. మన ఇంట్లో పితృలు అంటాం, అంటే తండ్రి తరం కానీ మన తాత ముత్తాతలు వీళ్ళు కాలం చెంది అంటే మరణించిన వాళ్ళని దేవుళ్ళు అంటాం మనం. వాళ్ళే మన ముఖ్యమైన కులదేవుళ్ళు, ఫస్ట్ వాళ్ళే. నా అనుభవంలో కులదేవుడు ఎంత ముఖ్యమో ఇంట్లో మన పితృలు అంటే మన పూర్వం మన అవ్వ తాత మన తండ్రి తరపున ఉన్న పూర్వీకులు, మన బ్లడ్ రిలేషన్ వీళ్ళు ఎవరైతే కాలం చెంది ఉన్నారో వాళ్ళని పూజించడం కూడా అంతే సరిసమానమైన మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. వాళ్ళ అనుగ్రహము ఖచ్చితంగా మీకు ఉండాలి. వీళ్ళ అనుగ్రహం మీకు ఉండాలి అంటే పితృలుగా అయినటువంటి ఇంట్లో ముందు పూజించవలసిన వాళ్ళు కానీ, అదేవిధంగా కులదేవుణ్ణి కానీ అమావాస్య రోజు మీరు పూజిస్తే మీకు మంచి రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. దీన్ని క్రమంగా ఫాలో చేసి చూడండి. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వచ్చి అందరూ మామూలు అమావాస్య అంటారు, ఆ రోజు అందరూ మొక్కేది కామన్. ఎవ్రీ మంత్ అమావాస్య వచ్చినప్పుడు మీ చేతనైండేది ఒక గ్లాస్ పాలు ఏదో ఒక వాళ్ళకి ఇష్టపడి ఏం తింటారో అది పెట్టి మీరు వాళ్ళని బ్లెస్సింగ్స్ కోరడం ఫస్ట్ క్లాస్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ మంత్, ఈ చిత్ర మాసంలో, ఈ అశ్విని నక్షత్రంలో ఆదివారం అమావాస్య ఏం స్పెషల్ అని చూసినారంటే, అశ్విని నక్షత్రంలో ఎవరైతే మేషరాశిలో జన్మించినారో వారు ఈరోజు పితృలకు కానీ కులదేవునికి కానీ మొక్కేటప్పుడు 100% రిజల్ట్ అయితే అక్యురేట్గా దొరుకుతుంది. మీరు ఇది ఫాలో చేసి చూడండి. దీనివల్ల మీకు నష్టమేం కాదు. అన్నీ నమ్మకం పైనే జరిగేదన్నీ. ఏది కానీ మనం నమ్మాలా, అది ఇంప్లిమెంట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటారు దీన్ని. మీరు నమ్మండి, అది జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.